వేమన యోగి మామూలు తిట్లా. ఈ జాతకాలు, ముహూర్తాలు, ఈ వాస్తులు, ఈ ఈ ఈ వ్యక్తుల్ని నేను తిట్టానంటే మళ్ళీ ఏడిచేస్తా. అందుకని వేమన్న తిట్టాడు. విప్రులెల్ల చేరి వెర్రి కూతలు గూసి, విప్రులెల్ల చేరి వెర్రి కూతలు గూసి, సతిపతులను గూర్చే సమ్మతమున మును ముహూర్తము చెముండెట్టు మోసరా విశ్వదా విరామ వినురవేమ అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? విప్రులల్లా చేరి వెర్రి కూతలు కూర్చి అంటే పంతులందరూ చేరి మంత్రాలు చదివి, సతీపతులను గూర్చే సమ్మతమున భార్యాభర్తలకి ఇద్దరు కలిపి పెళ్లి చేశారంట. అమ్మాయికి అబ్బాయి కలిపి భార్యాభర్తలు చేశారు. మును ముహూర్తము ముందుగా ముహూర్తం పెట్టి మరీ పెళ్లి చేశారంట. పెళ్లి చేసిన కొద్ది రోజులకి అబ్బాయి పోయాడంట. ముండెట్టు మోసరా, అరే వెర్రి కూతలు కూస్తివి, మునుముహూర్తం ముంచితివి, అన్నీ చేస్తేవి, అబ్బాయి పోయే ఎందుకు పోయాడు రా? ముహూర్త బలం చాలలేదా? జాతక చక్రం సెట్ కాలేదా? ఎందుకు పోయాడు? నక్షత్ర బలం బాగలేదా? అన్ని చూసబెట్టావుగా. అదంతా దైవాధీనోరా నాయన. చండాలను తిడతాడు వేమన యోగి. మళ్ళీ నేను తిట్టానంటే ఏడిచేస్తా. నేను కాదు, వేమన యోగి. పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడ్జలారా, పిండములను చేసి పితరులను దలపోసి కాకులకు బెట్టు గాడ్జలారా, పియ్యదినెడి కాకి పితరుడెట్లాయరా. అరే నీ తెలివి తగలయ్యా. విశ్వదా విరామ వినురవేమ. ఇవన్నీ చెబుతానని నేను నచ్చను వాళ్ళకి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. మరి లేకపోతే కాకి ఏది పెడితే అది తింటది. అది పితరుడైంది. నేను కాదు అంది, వేమన అన్నాడు.